హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఫ్యాషన్స్ 19. దిస్ ఈజ్ మౌనికా. మనం ఇప్పుడు ఏ బ్యాంగిల్కి ఎన్ని లైన్స్ యూస్ చేయాలి అనేది చూద్దాం. నేను ఇప్పుడు ఒక కవర్ని లోపల పెడుతున్నాను, అది థ్రెడ్ కవర్ అండి. ఒకవేళ థ్రెడ్ అయిపోయినా లేదంటే తక్కువ వచ్చినా కూడా దాని మీద ఒక షేడ్ నెంబర్ ఉంటుంది. ఆ షేడ్ నెంబర్ని బట్టి కరెక్ట్గా తెచ్చుకోవచ్చని నేను అలా చేశానండి. ఇప్పుడు మనం 2 కట్ బ్యాంగిల్ తీసుకుంటున్నా. దానికోసం నేను 45 లైన్స్ చూడాలా. ఇప్పుడు నేను యూస్ చేసేది ప్యాడ్ అండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆ ప్యాడ్ లెంత్ కూడా మెన్షన్ చేస్తాను. అలానే 4 కట్ బ్యాంగిల్కి అయితే 25 లైన్స్ అయితే సరిపోతుంది. మరి 1 కట్ బ్యాంగిల్కి ఏమో 45 + 45 లాగా తీసుకోవాలా. 2 కట్కి అయితే 45 లైన్స్ సరిపోతుందండి. ప్యాడ్ లెంత్ కూడా ఇంపార్టెంట్ అండి. మళ్ళీ థ్రెడ్ అంతా వేస్ట్ కాకుండా కొంచెం బాగుంటుంది. ఇప్పుడు నేను 45 లైన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నేను కట్ చేసుకొని దానికి ఈవెన్గా గమ్ అప్లై చేస్తున్నా. ఫ్లాట్గా అప్లై చేసుకోవాలి, ముద్దగా అప్లై చేసుకోకూడదు. అప్పుడు ముద్దగా చేసుకుంటే మనం బ్యాంగిల్కి పెట్టేటప్పుడు కూడా అలానే వస్తుంది, లావ్ వచ్చేస్తుంది పెట్టే దగ్గర. మోస్ట్లీ ఎక్కువగా మీరు బ్యాంగిల్ ఏ కలర్ ఉంటే ఆ కలర్ థ్రెడ్ యూస్ చేయడానికే ట్రై చేయండి. నా దగ్గర లేదు, జస్ట్ మీకోసం చూపించడం కోసం నేను ఇలా చేస్తున్నా. బ్యాంగిల్ ఫుల్ కాకుండా హాఫ్ అంటించుకోండి. చూడండి, ఇలా నేను బ్యాంగిల్ని రెడీ చేసేసుకున్నాను, నీట్గా వచ్చేసింది. నేను దీంట్లోకి 3 mm స్టోన్స్ని, 4 mm స్టోన్స్ని అండ్ ట్రయాంగిల్ షేప్లో బ్లూ కలర్ది తీసుకున్నాను అనమాట. 4 mm రెక్టాంగిల్ మాత్రం మ్యాట్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పట్టుకొని నేను ఒక డిజైన్ చూపిస్తాను. ఇది ఓన్ డిజైనే అండి, ఉండే వాటితో చేస్తున్నాను. ఇప్పుడు నేను రెక్టాంగిల్ని మిడిల్లో అంటించేసి ట్రయాంగిల్ని మొత్తం 4 సైడ్స్ అంటించేస్తాను. తర్వాత వైట్ స్టోన్ పెట్టేసి వచ్చేలా చేస్తాను. నేను దీనికి ఈ డిజైన్కి గ్యాప్ ఇచ్చానమాట. ఈ డిజైన్ ఫస్ట్ వేసుకొని తర్వాత ఒక గ్యాప్ ఇచ్చి మ్యాట్లో రెక్టాంగిల్ని డైమండ్ షేప్లో పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత రెక్టాంగిల్ని మళ్ళీ నార్మల్ రెక్టాంగిల్ లాగానే పెట్టేసుకొని డిజైన్కి గ్యాప్ ఇచ్చాను అనమాట. ఇలా నేను పూర్తిగా చేసి మీకు చూపిస్తాను, మీరు కూడా చూసేసేయండి. డిజైన్ మాత్రం బాగుంటుంది, చూసేదానికంటే వేసుకున్న తర్వాత చాలా బాగా వస్తుంది. అలాగనే ఈ ట్రయాంగిల్ పెట్టేటప్పుడు చాలా కష్టం అండి, సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మీరు కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. ఫినిష్ అయ్యాక మాత్రం బ్యాంగిల్ చాలా బాగుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. దీనికి సంబంధించినవన్నీ తెచ్చుకొని ఒకసారి మీరు కూడా చూసేసేయండి. నీట్గా జరుపుకుంటూ మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకోండి, సైడ్కి వెళ్ళిపోవద్దు అనమాట. నేను టోటల్గా మొత్తం చూపించేస్తాను మీకు.